తుమ్మల చెరువు పిశాచం. చందమామ కథలు. కమల అత్తవారింటికి కాపురానికి వచ్చిన వారం రోజుల్లోనే భర్త భద్రం పరమ బద్ధకస్తుడని గ్రహించింది. పొలం పనులన్నీ 60 దాటిన మామ మాధవయ్య చూసుకునేవాడు. భద్రం బాగా పొద్దు ఎక్కాక నిద్రలేచి భోజనం చేసి ఊళ్ళో అక్కడక్కడ తిరిగి చీకటి పడ్డాక భోజనం వేళకు ఇల్లు చేరేవాడు. భద్రం దినచర్య భరించలేక ఒకరోజు కమల, మామగారి వయసు అయిపోయింది, ఇకపై పొలం పనులు నువ్వు చూసుకొని ఆయనకు కాస్త విశ్రాంతి ఇవ్వకూడదు అన్నది కాస్త మందలింపుగా. ఈ మాటలకు భద్రం పెళ్ళుమంటూ నవ్వి, నువ్వొచ్చాక ఆయనకు వంట పని ఇంటి పని తప్పి బోలెడు విశ్రాంతి దొరుకుతున్నది అనేశాడు. ఇలా లాభం లేదని కమల ఆ రోజు చీకటితోటే పొలానికి బయలుదేరిన మాధవయ్యతో, మీ అబ్బాయిని కూడా మీ వెంట తీసుకువెళ్ళండి, ఎన్నాళ్ళని మీరు ఒంటరిగా కష్టపడతారు అన్నది. దానికి మాధవయ్య అదోలా నవ్వి, చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్నాడని అల్లారు ముద్దుగా పెంచాను, వాడి చేత పొలం పనులు చేయించడం నాకు బాధగా ఉంటుంది, నిద్ర లేపకు, వానలో సుఖంగా నిద్రపోని అంటూ పొలానికి వెళ్ళిపోయాడు. అయితే ఆ సాయంత్రం పొలంలో తాచుపాము ఒకటి కాటు వేసింది. గ్రామ వైద్యుడు పాము మంత్రగాళ్ళ చికిత్స ఫలించక మాధవయ్య ఆ రాత్రి కాలం చేశాడు. ఆ తర్వాత వారం రోజులు జరిగిన భద్రం దినచర్యలో ఎలాంటి మార్పు రాలేదు. కమల ఒకనాటి మధ్యాహ్నం భద్రానికి అన్నం వడ్డిస్తూ, ఇకపై పొలం పనులు నువ్వు చూసుకోకపోతే ఎలా, మామగారు లేరు, ఇప్పటికే నాట్లు వేయడం ఆలస్యమైంది అన్నది. ఈ పొలం పనుల గొడవలు నా దగ్గర తీసుకురాకు అన్నాడు భద్రం చిరాగ్గా. బాగుంది, ఇల్లు గడవడం ఎలా, నువ్వు మారాలి తప్పదు అన్నది కమల. నేను మారేది లేదు, ఆ పనులేవో నువ్వే చూసుకో అంటూ భోజనం ముగించి ఊళ్ళోకి వెళ్ళిపోయాడు భద్రం. కమల తెల్లబోయింది. భర్తల మార్పు ఎలా తీసుకురావాలో ఆమెకు ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. ఏం చేయాలో తెలియక ఆమె తెగని ఆలోచనలో పడి వంట చేయడం కూడా మర్చిపోయింది. చీకటి పడి భద్రం వస్తూనే, ఆకలి దంచేస్తుంది, త్వరగా భోజనం వడ్డించు అన్నాడు. కమల కోపంగా, నువ్వు పొలం పనులు పట్టించుకోవు, మనమేం జమీందారులం కాదు, కూర్చొని తినాలంటే ఎలా కుదురుతుంది, నేను వంట చేయలేదు, ఇకపై నువ్వు కష్టపడి పొలం పనులు చేస్తేనే నేను వంట చేసేది అన్నది. భద్రం రుసరుసలాడుతూ భార్యను కొట్టబోయేవాడిలా చూసి ఇంట్లోంచి బయలుదేరాడు. చీకట్లో ఎటుపోతున్నది చూసుకోకుండా అడవి నానుకొని ఉన్న తుమ్మల చెరువు దగ్గరికి వచ్చేశాడు. చెరువు గట్టు మీద చాలా తుమ్మ చెట్లు గుంపుగా ఉండటంతో ఆ చెరువుకు తుమ్మల చెరువు అన్న పేరు వచ్చింది. గట్టు మీద అక్కడక్కడ ఊడలు దిగిన మర్రి చెట్లు కూడా కొన్ని ఉన్నాయి. గ్రామంలో పొలం పుట్ట ఉన్న రైతుల్లో ఒకన్ని. అలాంటి నేను ఆకలితో నకనకలాడుతూ రాత్రివేళ చెట్టు పుట్టకు తిరగడమా ఛీ అంటూ ఎవరినో తన్నబోతున్నట్టు కాలు రూఢించబోయి అంతలో రెండో కాలు పట్టు తప్పడంతో చెరువులో పడిపోయాడు. ఈత రాని భద్రం చెరువు నీట 2 మునకలు వేసి మూడో వెనుక వేయబోతూ ఇదే జీవితంలో తుది క్షణం అనుకున్నాడు. అయితే ఆ మరుక్షణం అతడి చేతికి ఒక మర్రి కూడా అందింది. దాని సాయంతో భద్రం గట్టి మీదకు చేరాడు. ఇంతలో ఒక ఆడపిశాచం అతన్ని, ఎందుకు చావాలనుకుంటున్నావు, నేను కూడా అందించకపోతే ఈ పాటికి సచ్చి ఉండేవాడివి అన్నది కోపడుతున్నట్లు. మొదట్లో పిశాచాన్ని చూసి భయపడిన భద్రానికి దాని మాటలు వినగానే కాస్త ధైర్యం వచ్చింది. అతడు దానికి ఏం జవాబు చెప్పాలా అని ఆలోచించేంతలో పిశాచం, ఏవైనా మంచి పనులు చేసి పైలోకాలకు పోవాలని ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నాను, నీ వల్ల అంతరాయం కలిగింది అన్నది. పిశాచి అలా అనగానే భద్రానికి ఇదేదో సత్యకాలపు పిశాచి అని అర్థమైపోయింది. అతడు విచారంగా ముఖం పెట్టి, నన్ను కాపాడి చాలా పుణ్యం మూటగట్టుకున్నావు, చిల్లిగవ్వలేని వాడిని పిల్లని ఎలా పోషించను అంటూ మళ్ళీ చెరువులోకి దూకబోయినట్లు నటించాడు. వెంటనే పిశాచం, అంత పని చేయకు, ఆగు అంటూ చెట్టు మీదకి ఎగిరి ఒక మూట తీసుకువచ్చి భద్రం చేతిలో పెట్టింది. ఈ డబ్బుతో సుఖంగా బతుకుతాను, నీకోసం ఇంట్లో అందరం ప్రార్థన చేస్తాం అని ఆనందంగా ఇంటి దారి పట్టాడు భద్రం. భద్రము ఇల్లు చేరుతూనే డబ్బు మూట కమల ముందు పడేస్తూ,
తలుచుకుంటే క్షణంలో డబ్బు గడించగలను. ఇది దొంగ సొమ్మేం కాదాహా అన్నాడు. కమలకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. అయితే భద్రం ఆ మర్నాడు తాను తెచ్చిన డబ్బుల్లో కొంత జూదానికి, మరికొంత తనలాగే పని పాట లేకుండా గాలికి తిరిగే మిత్రులకు ఖర్చు చేసి ఇంటికి తిరిగొచ్చాడు. డబ్బు ఇలా ఎడాపెడా ఖర్చు చేస్తే ఎలా? వ్యవసాయం చేయకపోతే ఏదైనా చిన్న వ్యాపారం ప్రారంభించు అన్నది కమల. ఎవరైనా సలహాలు చెప్తే నాకు కోపం ముంచుకు వస్తుంది తెలుసా అంటూ భార్య మీద విరుచుకుపడ్డాడు భద్రం. ఈ విధంగా తుమ్మల చెరువు పిశాచం ఇచ్చిన డబ్బు నెల తిరగకుండానే ఖర్చయిపోయింది. భద్రం మళ్ళీ ఆ రాత్రి చెరువులో దూకపోతున్నట్లు నటించి పిశాచం ఇచ్చిన డబ్బుతో తిరిగొచ్చాడు. భర్త డబ్బుతో రావడం చూసి కమల నిర్ఘాంతపోయింది. వ్యసనాలు మరింత పెరగడంతో భద్రం ఈసారి 20 రోజుల్లోనే డబ్బంతా ఖర్చు చేసేశాడు. భర్తను కోప్పడి లాభం లేదని గ్రహించిన కమల ఇంట్లో చిల్లి గవ్వలేదు, ఏం చేసేట్టు అన్నది శాంతంగా. ఏం చేసేట అలా చూస్తుండు మరి అన్నాడు భద్రం భుజాలు ఎగురవేస్తూ. ఆ రాత్రి మళ్ళీ తుమ్మల చెరువుకు బయలుదేరాడు భద్రం. కమల రహస్యంగా అతన్ని వెంబడించి ఒక చెట్టు చాటున నిలబడి అతడు పిశాచం నుంచి ఎలా డబ్బు సంపాదిస్తున్నాడో కళ్ళారా చూసింది. భద్రం అలా చెరువు గట్టు దిగగానే కమల తాను చెరువులోకి దూకబోతున్నట్లు నటించింది. పిశాచం వెంటనే ఆగాగు, నీకొచ్చిన కష్టమేమిటి అంటూ కమలను అడ్డుకున్నది. నీ వల్ల ఏ ఆడదానికి రాకూడని కష్టం వచ్చింది అన్నది కమల కోపంగా నటిస్తూ. కష్టమా? నా వలన నేనేం చేశాను అంటూ ఆశ్చర్యపోయింది పిశాచం. నీ వల్ల నా భర్త మరింత బద్ధకస్తుడుగా మారాడు. ఉన్నవాటి తోడు మరికొన్ని కొత్త వ్యసనాలకు అలవాటు పడ్డాడు. యోగ్యత లేని వారికి సాయపడడానికి మించిన పాపం మరొకటి లేదు. ఆ సంగతి నీకు తెలీదా అన్నది కమల తీవ్ర స్వరంతో. మంచి పని చేస్తున్నాను అనుకుని మరింత పాపం మూటగట్టుకున్నానన్నమాట. నా పాపానికి పరిహారం ఏమిటో నువ్వే చెప్పు అన్నది పిశాచం. అప్పుడు కమల తన భర్త చెరువులో మునిగి చావబోతున్నట్టు చేసేదంతా నటన అని పిశాచానికి చెప్పి ఈసారి అతడు వస్తే ఏం చేయాలో వివరించింది. 15 రోజుల్లో పిశాచం ఇచ్చిన డబ్బంతా ఏడాపేడా ఖర్చు చేసిన భద్రం ఆ రాత్రి మళ్ళీ తుమ్మల చెరువులోకి దూకబోతున్నట్టు నటించాడు. అది చూసిన పిశాచం కీచుమంటూ నవ్వి చేసిన పాపాల నుంచి విముక్తి పొందేందుకు ఎలాంటి వారికి సహాయపడాలో ఈ మధ్యనే తెలిసి వచ్చింది. సోమరిగా తిరుగుతూ పెళ్ళం కష్టం మీద బతకాలనుకునే నువ్వు మహాపాపివి. నీట మునిగిన సచ్చే నీకు ఇకపై ఈ చెట్టే గతి అంటూ దూరంగా చీకట్లోకి ఎగిరిపోయింది. పిశాచం మాటలకు భద్రం ఒళ్ళు జలధరించింది. తాను చచ్చిన పిశాచం అవుతాననే భయం భరించలేకపోయాడు. తల వంచుకుని ఇంటికేసి బయలుదేరాడు. ఆ మర్నాడు చీకటితోటే భద్రం పొలం పనులకు బయలుదేరడం చూసి మనసులోనే తుమ్మల చెరువు పిశాచానికి కృతజ్ఞతలు చెప్పుకున్నది కమల. విన్నారు కదా, మా ఆడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలే గంట వస్తుంది, దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు.